తూర్పారబోత రచన జడా సుబ్బారావు గారు. ఇంత రేతిరికాడ ఎక్కడికి వెళ్తావు? పొద్దుగూకినాక మొదలైన వాన ఇంకా తగ్గలేదు. దానికి తోడు కరెంటు కూడా లేదు. దారి కనపడక ఏ పురుగో పుట్రో కొడితే ఏం గాను? నా మాటిను, కాసేపు అయితే తెల్లారుద్ది, అప్పుడు వెళ్ళొచ్చు, ఆగిపో. ఉరుములతోనూ మెరుపులతోనూ మిరుమిట్లు గలుపుతున్న ఆకాశాన్ని చూస్తూ అంది శాంతమ్మ. సూరులో ఉన్న గోనె పట్టాన్ని తీసుకుని తల తడవకుండా చిన్నపాటి కొడుగులా చేసుకుంటున్న మల్లేశం ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే పని. తాతతో కలిసి వెళ్ళాను, నా తండ్రితో కలిసి వెళ్ళాను, సేలో తిరిగాను, గట్టు నడిశాను. ఇట్లాంటి ఆటుపోట్లు ఎన్నో తట్టుకున్న నాకు ఇదో లెక్క అన్నాడు. నీకు నవ్వులాటగానే ఉంటుంది. నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేదాకా నా పై ప్యానాలు పైనే పోతున్నాయి. అయినా రేత్రి పగలు ఆ మడిసెక్కలో బడి దొరలడం తప్పితే ఇన్నాళ్ళు సాధించింది ఏముంది? ఇకపైన సంపాదించేదేముంది? 3 పూటలు గడవాలంటే 4 కొంపల చుట్టూ అప్పుల కోసం తిరగాల్సి వస్తుంది. ఎప్పటి నుంచో పట్టణంలో ఉన్న కొడుకు రమ్మని పోరుతున్నాడు. ఉన్న కొంచెం భూమి అమ్మేసి ఆడి దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని గడపకుండా కాలు గాలిన పిల్లిలాగా ఇంటికి పొలానికి తిరుగుతూ నువ్వు వరగబెట్టేది ఏముందంట. అయినా పండిన పంట తిందురుగాని రమ్మని ఆడు పిలుస్తుంటే పరిగెరుకొని బతుకుతాననే వండి నిన్నే చూస్తున్నా అంది శాంతమ్మ. శాంతమ్మ వంక శాంతంగా నవ్వుతూ చూసిన మల్లేశం, పిచ్చిదానా, దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే ఉంటాయి. పరిగెత్తి వెళ్ళామంటే బొక్క బొరల పడతాం. నేనేమన్నా పోటీ కోసం పరిగెడుతున్నానా? గెలవటానికి గుప్పెడు తిండి గింజలు పండించుకుంటున్నా. భూమి మీద ఆధారపడేవాడికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదే. పోరాటం చెయ్యాలి కానీ ఆరాటం ఉండకూడదే. అయినా నా మటుకు నాకు పొలం గట్టు చుట్టూ తిరుగుతూ సేలో నడుస్తుంటే మా అమ్మా నాన్నతో ఊసులు చెప్తూ ఆడుకున్నట్టుంటుంది. గాలికి మొక్కలు ఊగినప్పుడల్లా ఎరా అయ్యా బాగున్నావా అంటూ కన్నోళ్ళు పలకరించినట్టుగా ఉంటుంది. అయినా మనం కన్నోడు రమ్మన్నాడని మనల్ని కన్నోడిని ఇడిసిపెట్టి వెళ్తే ఆ పాపం ఊరికే పోదు అన్నాడు బయటికి నడుస్తూ. ఈ చాదత్తానికి ఏం తక్కువ లేదు. కొంచెం కదిపిస్తే చాలు మా తాత మా నాన్న అంటూ ఇంత పొడుపు కథలు చెప్పేస్తుంటావు. ఏదో పెద్ద జమీందారులైనట్టు. నేను కాపురానికి వచ్చిన కాడించి ఇదే తూర్పారబోత. గట్టి గింజలన్నీ అప్పుల వాళ్ళ బొడ్లోకి, తాలు గింజలన్నీ పండించిన వాళ్ళ నోట్లోకి. సేలో పుట్టిన మొక్కలు సేలోనే సచ్చినట్టు నాకు తెలవదా మీ వ్యవసాయం గురించి? ఇదిగో ఈ టార్చ్ లైట్ తీసుకెళ్ళు అంది నవ్వుతూ శాంతమ్మ. కొడుకు మీద బెమ తిరిగిందా అన్నాడు టార్చ్ లైట్ అందుకుంటూ మల్లేశం. 50 దాటిన శాంతమ్మ మొహం పైన ముడతల మెరుపుల వెలుతురులో కొత్తగా కనిపిస్తున్నాయి. సూత్రాల బరువు లేని పసుపుతాడు వెనక్కిపోయి మెడకేదో తాడు బిగించినట్టుగా ఉంది. నిద్రలో చెదిరిన కుంకుమ బొట్టు ముఖమంతా పరుచుకుని మందార పువ్వు రేఖలు అక్కడక్కడ అతికించినట్లుగా ఉంది. వసారా దాటి లోపలికొస్తున్న ఈదురుగాలికి చెదిరిన జుట్టంతా తెరచాప పరిచినట్టుగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు మాటలకి దరువేసినట్లుగా వినిపిస్తున్న చేతికున్న మట్టి గాజుల చప్పుడు తప్ప కాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. కాసేపు అయ్యాక శానాలైపోయింది చూసి, ఎట్టున్నారో, కొట్టినా తిట్టినా కొడుకును మించిన ఆదరు ఎవరుంటారు అంది. భార్య వంక జాలిగాను విభ్రాంతిగాను చూశాడు మల్లేశం. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి పనితోనూ పొలం పనితోనూ అలసిపోయినట్లుగా కళ్ళు భారంగా కనిపించాయి. సుఖంగా 4 రోజులు కూర్చుని తిన్న దాఖలాలు లేవు. దానికి తోడు అప్పులు, తిప్పలు, ఆకలి దప్పులు. అన్ని పరిస్థితుల్లోనూ కట్టించుకున్న తాళిబొట్టుకి విలువనిచ్చింది. గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తోంది. గట్టిగా పంట పండితే చిన్న బంగారం నగ చేయించడానికి అవకాశమే కుదరట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రొంపి బురద. రోజు రోజుకు తాను ఊబిలో దిగిపోతూ తనతో ఉన్న వాళ్ళను కూడా అందులోకి లాగటమే తప్ప బయటపడింది లేదు. పడతామో లేదో కూడా తెలియదు. భూమి అయినా భార్య అయినా నమ్ముకున్న దాన్ని తెంపుకోవడానికి నిమిషం పట్టదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఆలోచనలు చెదపురుగుల్లా తినేస్తున్నాయి. పేడ పురుగుల్లా అంతరంగంలోకి చొచ్చుకెళ్ళి నరాల్ని మెలిపెడుతున్నాయి. తల బెదిలించుకుంటూ భార్యను చూసి కొడుకు గురించి తలుచుకుంటే చిన్న పిల్లలా అయిపోతావు. నీ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ఇట్టే మర్చిపోతావు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లల కోసం ఏదో ఒక త్యాగం చేస్తానే ఉండాలి. పిల్లల్ని కంటం కష్టం, పెంచడం కష్టం, చదివించడం కష్టం.
ఒక ఇంటోని చేయటం కష్టం. ఆ తర్వాత మన తలరాత బాగుంటే కొన్నాళ్ళు సుఖపడతాం, లేదంటే బతికినన్నాళ్ళు సత్తా బతుకుతాం. ఆలోచిస్తా కూసుంటే మనేదితో మంచం పట్టడం తప్ప లేచి తిరిగే దారి కనపడదు చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. భర్త వెళ్ళిన వైపు చూస్తూ వసారాలో ఉన్న గొంజ కానుకొని కూర్చుండిపోయింది రాజమ్మ. ఆమె దేహం అంతా లోపల తెగి ప్రవహిస్తున్న దుఃఖ ప్రవాహానికి వణికిపోసాగింది. నిద్రలో లేచి రావటం వల్ల కళ్ళు ఉబ్బినట్టుగా అనిపిస్తున్నాయి. ఆకాశం ఉరిమినప్పుడల్లా గుండెలు అదిరిపడుతున్నాయి. మెరుపులు మెరిసినప్పుడల్లా అలసిపోయిన ముఖంలోని అలసట కనిపించసాగింది. ఎన్ని నోములు నోచిందో, ఎన్ని పూజలు చేసిందో కొడుకు కోసం. లేక పుట్టిన కొడుకును చూసుకుని లోకాన్నంతా మర్చిపోయింది. వాడి ఆలనలో అన్నీ మర్చిపోయింది. ఒక తల్లిగా కొడుకు కోసం ఆరాటపడటం తప్పు కాదు. అయినా చిన్నప్పుడు గుండెల మీద తన్నుతూ ఆడుకున్న కొడుకు పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని వెళ్ళిపోతే తలుసుకోకుండా ఎలా ఉండగలదు? గుండె ఆగిపోతే తప్ప కొడుకు జ్ఞాపకాలు ఆగవు. ఈ దేహం మట్టిలో కలిస్తే తప్ప మనసును పట్టి పీడించే కన్నపేగు విషాదం విడిచిపెట్టదు. ఈ కన్ను శాశ్వతంగా నిద్రపోతే తప్ప కలవరింతలు ఆగవు. అయినా పిల్లల సుఖాన్ని మించిన పరమానందం తల్లిదండ్రులకి ఏముంటుంది? ఎక్కడున్నా పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అనుకుని మనసులోనే ఆశీర్వదించి స్థిమితపడింది. ఏరా అయ్యా, తెల్లారకుందే వెళ్తున్నావు, చీకట్ల జాగ్రత్తగా వెళ్ళు. రోడ్డు పక్కనున్న గుడిసె ముందు కూర్చొని చుట్టగాలుస్తూ పిలుస్తున్న గురవయ్య తాతను చూసి ఆగిపోయాడు మల్లేశం. రాత్రి అంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో వాకిలేదో మన బతుకులన్నీ పుణ్యం పుట్టెడు పొరుగులు తట్టెడు అన్నట్టు నిన్ను చూస్తుంటే నీ తాతతో వ్యవసాయం చేసిన రోజులు గుర్తొత్తనేరా అయ్యా. నీకులాగే పొద్దుత్తమానం పొలవని పలవరించేవాడు. పొలంలోనే చిన్న గుడిసేసుకొని కొన్నిసార్లు అక్కడే పడుకునేవాడు. విషపురుగు గుట్టి పడుకున్నట్టే కాలం గేలం వేసి లాక్కుపోయింది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అంతా ఎగిరెగిరి వ్యవసాయం కేసి ఉండే ఇంటికి కంతలు, వేసుకునే బట్టలకు అతుకులు తప్ప ఇన్నేళ్లలో బావుకున్నదేముందని అన్నాడు గురవయ్య పొగను నోట్లోంచి వాకిట్లోకి వదులుతూ. గురవయ్య తాత వంక బాధగా చూశాడు మల్లేశం. మొలకి గోచి తలకు కండువా చుట్టుకున్నాడు. బుడ్డి దీపం వెలుతురు అతని కళ్ళ మీద పడి గోలీల్లా మెరుస్తున్నాయి. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న 80 దాటిన దేహం. ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు నిద్రడేస్తాడో తెలియదు. ఎప్పుడు గుమ్మం మీద కూర్చుని చుట్ట తాగుతూనే ఉంటాడు. భార్య పోయాక మరీ ఒంటరితనంతో దిగులుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు. ఒకరి కోసం ఎదురు చూడడు, ఒకరి గురించి ఆలోచించడు. ఎదురు చూసినా వచ్చి పలకరించి వెళ్ళటానికి పిల్లలు లేరు. బంధువులు అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడో తప్ప ఆయన వాకిట్లో అడుగు పెట్టరు. 4 గింజలు ఉడికిన తర్వాత వార్చిన గంజిలోనే ఉల్లిపాయో పచ్చిమిరపకాయో నంచుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. తిన్న తర్వాత తనకు తెలిసిన పద్యమో పాటో పాడుకుంటూ రోజు గడిపేస్తాడు. ఏం చేస్తాం తాత, 4 వేళ్ళు నోట్లోకి ఎట్టాలంటే కట్టపడకపోతే ఎట్ట? నువ్వంటే ఒక్కడవే, నాకు అలా కాదు కదా. పండించకపోయినా పొలాన్ని సాగు చేయకుండా వదిలేయటం అంటే పిల్లోడిని కానీ రోడ్డును పడేయడమే. ఏదో బెమ, కొడుకు చూస్తాడని పొలం పండి ఆకలి తీర్చుతుందని అన్నాడు తాత చేతిని నొక్కుతూ. మల్లేశం స్పర్శకి తాత దేహం కదిలిపోయింది. గుంటలు పడిన బుగ్గల్ని చీల్చుకుంటూ నవ్వు బయటికి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. సగానికి పైగా ఊడిపోయిన పళ్ళల్లోంచి గాలితో కూడిన శబ్దాలు తప్ప నవ్వుతున్నట్లుగా అనిపించలేదు. బలవంతంగా ప్రయత్నం చేస్తూ నవ్వుతున్నట్లుగా దేహాన్నంతా కదిలిస్తూ, అంతేలేరా, ఆకలైనప్పుడు బాధ కలిగినప్పుడు సుట్ట వెలిగించి 4 పీకులు లాగితే అన్నీ మర్చిపోతాను. నాకు ఈ సుట్టం ఇది ఒక వ్యసనం. నాకు సుట్ట, నీకు ఆ పొలం వ్యసనం. ఈ మానాలంటే మనం పోవాలంతే అన్నాడు గురవయ్య తాత. ఏమీ మాట్లాడకుండా రోడ్డు మీద పడుతున్న వానం చూస్తూ కూర్చున్నాడు మల్లేశం. కుడి చేత్తో మల్లేశం భుజం తట్టి ఎడంచేత్తో నోట్లో చుట్ట బయటికి తీసి పొగ వదిలిన గురవయ్య పెద్దగా నవ్వుతూ, మన గొడవ వదిలి, నిన్న ఊళ్ళోకి రామనాథం వచ్చాడంటగా. ఎప్పుడో చిన్నప్పుడు ఊరు వదిలినోడు ఇన్నేళ్ల తర్వాత డాబుగా కారేసుకుని వచ్చాడు. పట్నంలో ఏదో ఇత్తనాల వ్యాపారం చేస్తాడంట. బాగా సంపాదించాడు. మన కర్మ కాకపోతే ఈ నేళ్ల నుంచి భూమిలో పడి దొర్లుతుంటే రాని లాభాలన్నీ ఇత్తనాల అమ్మితే ఎట్టొచ్చినాయో తెలవట్లేదురా. ఈ వ్యవసాయం కంటే వ్యాపారమే బాగున్నట్టుంది. పొగ ఎదురుగాలికి మొహానికి కొట్టి ఉక్కిరి బిక్కిరే పెద్దగా దగ్గసాగాడు గురవయ్య. తాత పక్కన కూర్చున్న మల్లేశం పైకి లేచి గురవయ్య తాత తల మీద కొట్టి, ఇట్టా తాగి ఏదో నాడు తెలవకుండానే పోయేటట్టున్నావు. ఇన్నేళ్ల నుంచి తాగుతున్నావు, ఇప్పుడైనా మానచ్చుగా అని మళ్ళీ కాసేపు అయ్యాక
వ్యవసాయం చేసేవాడు గానుగెద్దులా కష్టపడాలా. మాయామరమం తెలియదు, మాట మార్చటం కుదరదు. వ్యాపారం చేసేవాళ్ళు అట్ట కాదుగా. బుర్రలో ఉన్న గుజ్జంతా ఎదుటోడి బుర్రలోకి ఎక్కించాలా, వాళ్ళని నమ్మించాలా, సరకు కొనిపించాలా. మనం మట్టిని నమ్ముకున్నోళ్ళం కాబట్టి బతికినన్నాళ్ళు మట్టిలోనే పడి దొర్లుతుంటాం. వాళ్ళు మహారాజులు. మెదడిని నమ్ముకున్నోళ్ళు కాబట్టి మేడల్లో ఉంటారు. వ్యవసాయం చేయటం మన కర్మగా తాత, మన ధర్మం. అయినా సేను చేసి చెడలేదు, చెడ్డ చేసి బతకలేదని ఊరికే అన్నారా అని చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం. వెళుతున్న మల్లేశాన్ని చూస్తూ తాత పెదవులు విచ్చుకుని కళ్ళు మూతపడ్డాయి. ఈ ఏటికేతం బట్టి ఏయి పుట్లు పండించి గంజిలో మెతుకెరగరన్నా అని ఆగుతూ ఆగుతూ గొరవయ్య తాత తొర్రి పళ్ళల్లోంచి తోసుకుంటూ వస్తున్న పాట వింటూ ముందుకు నడిచాడు మల్లేశం. నిద్రలో నడిచినట్లుగా ముందుకెళ్తున్నాడు. అలవాటైన దారే, అయినా వాన వల్ల గుంటెక్కడో మెరమెక్కడో తెలియకున్నాడు. అడుగులు పడుతున్నాయి. మెరక ఉందనుకుని అడిగేసి ముందుకు తూలుతున్నాడు. గుంట ఉందనుకుని దాటపై పట్టు తప్పుతున్నాడు. తల వీపు తడవకుండా కప్పుకున్న గోనె సంచి గొడుగు గాలికి ఎగిరిపోకుండా రెండు చివర్లను చేత్తో గట్టిగా లాగి పట్టుకోవడం వల్ల వేళ్ళు నొప్పి పడుతున్నాయి. చిన్న బజారు, పెద్ద బజారు దాటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేశాడు. ఆ రోడ్డు దాటి కొంచెం ముందుకెళ్తే అటు ఇటు అన్నీ పొలాలే. రోడ్డు మీద తప్ప అడుగు పక్కన పడుతుంటే కాలి నిండా బురద అంటుకుంటోంది. బొటన వేలికి ఏదో తగిలినట్టుగా నొప్పి పుట్టసాగింది. మోకాలి కింద నుంచి పాదాల వరకు ఏదో ముళ్ళ కంచె గీరుకున్నట్టుగా అనిపించసాగింది. దేనిని పట్టించుకునే స్థితిలో లేడు మల్లేశం. పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలాగా, తదేకంగా ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లాగా, పరిసరాలని పట్టించుకోకుండా ధ్యాన ముద్రలో ఉన్న మునిలాగా అతని దృష్టి అంతా చేరు చుట్టూ తిరుగుతోంది. ఇంటికొచ్చే ఈ పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ పంటను చూపించి ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు, చేయబదులు తీసుకున్నాడు. వాళ్ళ అప్పులు తీర్చగా ఏమైనా మిగిలితే ఏదో చేయాలని ఆశపడ్డాడు. కానీ పరిస్థితి చూస్తుంటే ఆకాశం అంతా అమావాస్య కమ్ముకున్నట్టుగా మారిపోయింది. దూరంగా కనిపిస్తున్న పొలాలను చూస్తూ గట్టు మీద నడవసాగాడు మల్లేశం. గట్టుకు రెండు వైపులా ఉన్న చేలన్నీ మోకాళ్ళ లోతు నీళ్లలో మునిగిపోయి కనిపించసాగాయి. ఒక నెలలో చేతికి రావాల్సిన వరి కంకులన్నీ కుప్పలు కుప్పలుగా బిగించి కట్టినట్లు వాలిపోయి నీళ్లల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. తన చేను అసలే పల్లంలో ఉంది. పంట మొత్తం నీళ్లల్లో మునకలేస్తూ ఉండుంటుంది అనుకున్న మల్లేశం వణుకుతున్న కాళ్లతోనే చేలో ప్రవేశించాడు. గుండె బద్దలైంది. చేలో దిగి మెల్లగా వెర్రిగా అరుస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచాడు. పడిపోయిన వరి పైరుని చేత్తో పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కంకుల బరువుకి మళ్ళీ నీళ్లలోనే వాలిపోతున్న పంటను చూసి మల్లేశం ప్రాణం సోలిపోయింది. కనీసం కొంత నీరైనా బయటికెళ్తే ఎంతో కొంత పంట మిగులుతుందని ఆశతో చేలో ఒక మూలకు వెళ్ళి గట్టు తెగ్గొట్టాడు. పల్లం కలగలిసి ఉండటం వల్ల నీళ్లు కొద్ది కొద్దిగా వెళ్ళసాగాయి. ఈ కొద్ది కొద్దిగా వెళ్తున్న నీళ్లను చూస్తూ మనసు బరువుగా అయిపోయింది. అయినా తన వెర్రి కానీ అలా ఎంతసేపు చేయగలడు? జరిగేది జరక్క మానదు. నష్టమో కష్టమో అడుగు ముందుకేసాక ఆలోచించకూడదు. పొలం వంక చూస్తూ గట్టు మీద కూర్చున్నాడు. అప్పుల కొండలతో పాటు దిగులు బరువును మొయ్యాలంటే ఇబ్బందిగానే ఉంది. తనలో తనే మాట్లాడుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు. వాన ఉధృతి తగ్గింది. కళ్ళ ముందు మసకగా వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. పైకి లేచి ఒక్కసారి పొలం వంక చూశాడు. 10 లంకణాలు చేశాక నిలబడే ఓపిక లేనట్లుగా ఎటు పడితే అటు పడిపోయిన రోగిలా కనిపించింది ఈ పొలం. భుజాన తుండుగుడ్డతో మొహం తుడుచుకుని ఇంటికి బయలుదేరాడు. దారంతా బురద, వరద. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా ఎక్కడో చోట బురదలో కూరుకుపోతున్న కాళ్ళను చూసి వ్యవసాయం ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి మిగిలేది బురదేనన్నమాట అనుకుని నవ్వుకున్నాడు. దారి పక్కనున్న చేతి పంపు దగ్గర కాళ్ళ కంటిన మట్టిని శుభ్రంగా కడుక్కొని ఇంటిదారి పట్టాడు. రోజంతా కురిసిన వానక పల్లెంతా కకావికలంగా అనిపించింది. ఎక్కడికక్కడ చెత్త కొట్టుకొచ్చి దారంతా పరుచుకునుంది. గాలికి విరిగిన చెట్టు కొమ్మలను నరికి పక్కకు లాగేస్తున్నారు పల్లెవాళ్ళు. వాటిని చూస్తూ తన గల్లీలోకి వెళ్ళబోతున్న మల్లేశం, బాబాయ్ ఒక్కడుగిటేసి వెళ్ళు అన్న మాటతో ఆగిపోయి మాట వినిపించిన వైపు తిరిగాడు. రామమందిరం అరుగు మీద వెలిగిపోతూ కూర్చున్న రామనాథం కనిపించాడు. నలగని బట్టలతో, అన్ని వేళ్లకు బంగారు ఉంగరాలతో, మెడలో లావుపాటి గొలుసుతో, వ్యాపార మెళుకువలన్నీ అవపోసన పట్టిన మహాసామ్రాజ్యంలా ఉన్నాడు. చేతిలోని కర్రపుల్లతో నేల మీద రాస్తూ కొంతమంది, చుట్టపీకలు చుట్టుకుంటూ మరికొంతమంది అతని ముందు 10 మంది దాకా కూర్చుని కనిపించారు. అటువైపు నడిచి అక్కడున్న వాళ్లతో కూర్చున్నాడు మల్లేశం. ఇది వరకట్లాగా వ్యవసాయం లాభసాటిగా లేదు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకపోయినా అదే కూలి అన్నట్టుగా రోజులు మారిపోయాయి.
ఎప్పుడు వానొస్తుందో పంట మునుగుతుందో కూడా తెలియకుండా ఉంది. పోయినసారి తెచ్చిన విత్తనాల్లో ఎక్కడో పొరపాటు జరిగింది. ఎప్పుడూ ఇచ్చేవాడే కదా అని తీసుకుంటే నకిలీ వెంటగట్టాడు. వాటి వల్ల లాభం ఎక్కువ లేకపోయినా నష్టం రాదు. అందుకే ఈసారి వాడి దగ్గర కాకుండా వేరే వాడి దగ్గర మెట్ట పంటకు అవసరమయ్యే విత్తనాలు తెచ్చాను. కనీసం మాగాణిలో వేస్తే వచ్చే నష్టాన్ని కొంతవరకు మెట్టలోనైనా పూడ్చుకుంటారని. అసలు కొన్ని చోట్ల వ్యవసాయం లాభసాటిగా లేదని వచ్చిన రేటుకు పొలాలు అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో దాచుకొని కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారు చాలామంది అని చెప్పుకుపోతున్న రామనాథం వంక దిగులుగా భయంగా చూశాడు మల్లేశం. తన దిశ మార్చుకుని ఒక్కొక్కసారి ఒక్కో ప్రాంతాన్ని కవళించే తుఫాను లక్షణాలు కనిపించాయి రామనాథంలో. తమంతా తామే పంటలు వేసి కావాలని బురదలో కూరుకుపోతున్నారో, తెలిసిన వాళ్ళు తమ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకోవటానికి తమను బురదలోకి లాగుతున్నారో కొంచెంగా అర్థమైంది మల్లేశానికి. విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, మందులు కల్తీ, అసలు రైతు బతికే నకిలీగా మారిపోయింది. పేదరికంతో అడుగు ముందుకు పడదు. అప్పులు ఇచ్చిన వాళ్లతో నిరంతరం సతమతం, సంఘర్షణ. రైతు బతికే బయటకు రాలేనని ఊబిలా మారిపోయింది. ఒప్పుకుంటారన్న ధీమాతో వేలి ఉంగరాలను అటు ఇటు తిప్పుకుంటూ కనిపించాడు రామనాథం. చుట్టూ కూర్చున్న అందరినీ ఒక్కసారి చూసి, రామనాథమా, వరిసేలో మిగిలిన బురద చాలదా బాబు, మెట్టసేలో మట్టి కూడా ఒంటికి పూసుకోవాలా అన్నాడు. అందరూ మల్లేశం వైపు అయోమయంగా చూశారు. రామనాథం విస్తుపోయాడు. ప్రాణం తీస్తుందని తెలిసిన విషజంతువుల్ని కూడా పెంచుతూనో పూజిస్తూనో ఉన్న జనాలున్నంతకాలం తనలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదనుకున్నాడు. తను చెప్పే మాటలకు తాలాడిస్తూ తోకూపుకుంటూ వచ్చే రైతులంతా అమాయక గొర్రెలు అనుకున్నాడు. కానీ కళ్ళ ముందు దృశ్యం అతనిలో ఏదో అనుమానాలను రేకెత్తించసాగింది. మాట్లాడుతున్న మల్లేశం వంక విస్తుపోయి చూడసాగాడు. బాబు, ఇత్తనం చెడిందని వ్యవసాయం వదులుకుంటామా? పెత్తనం సాగలేదని పాడే బిగించుకుంటామా? 4 గడ్డి పరకలు ఎత్తే ఆవు పాలెత్తుంది, 4 ఎంగిలి మెతుకులు ఎత్తే కుక్క విశ్వాసం చూపిస్తుంది. మనిషి ఏమిటో బాబు, పక్కనే ఉండి డొక్కల్లో పడుతాడు, పాలు తాగి రొమ్ము గుద్దుతాడు, తిన్న ఇంటి వాసాలు లెక్కేస్తాడు. ఎండకి వానకి పనికిరాని మా ఇల్లు వాకిళ్ళు చూడండి, అంటుకుపోతున్న మా కడుపులు చూడండి. రేత్రి పగలు రెక్కలు ముక్కలు చేసుకుంటే మాకు మిగిలేది తాలు గింజలు, ఎండుగడ్డే బాబు. ఒక్కోసారి ఆ ఎండుగడ్డిని కూడా అప్పుల కోసం అమ్ముకుంటున్నాం. మాటలు చెప్పి మాయ చేసే మీలాంటి వాళ్ళు ఉన్న చోట వ్యవసాయం చేసేవాళ్ళంతా తూర్పార బతుకై గిరిపోయే తాలుగింజలే బాబు, తాలుగింజలే. ఇంటి దారి పట్టాడు మల్లేశం. కూర్చున్న అందరిలోనూ ఏదో ఆలోచన మొదలైంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.